హాయ్! ఈరోజైతే మీ ముందుకి ఒక బుక్ గురించి చెప్పడానికైతే వచ్చేసాను. అదేంటంటే 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు'. ఈ బుక్ నేను అమెజాన్‌లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంది. ఇది రాసింది రవిమంత్రి గారు. మీరు అతన్ని ఇన్‌స్టాలో చూడొచ్చు. చాలా బావుంది బుక్ అయితే. నేను మొత్తం చదివాను. మీరు కూడా తప్పకుండా చదవండి. ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ బుక్ చదువుతున్నంత సేపు కూడా మనం ఇంకొక ట్రాన్స్‌లో ఉంటామనమాట. లైక్ అందులో స్టోరీ మన కళ్ళ ముందే జరుగుతున్నట్టు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బావుంటది. సారిక, పద్మ, నందు స్ కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయిపోతాము. నందు లాంటి అబ్బాయి దొరకాలని నిజంగా రాసిపెట్టుండాలి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, నీదని రాసిపెట్టుంటే అది నీ దగ్గరికే వస్తది. అండ్ ఈ బుక్ వెనకాల ఒక క్యాప్షన్ అయితే ఉందనమాట. అదైతే నాకు చాలా నచ్చింది. నాకో సంగతి చెప్పు, అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాసారా? ప్రేమ లేఖలో, మామూలు లేఖలో, పోనీ నువ్వెప్పుడైనా రాసావా? మామూలుగా మనం రోజు మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాగితం మీద పెడితే ఉత్తరం అయిపోయిందనుకునే అల్ప సంతోషిని నేను. ఇవాళ ఎందుకో ఇప్పటికిప్పుడే నీకు కథ చెప్పాలనిపించి నీకు ఉత్తరాలు చదివే అలవాటు ఉందో లేదో తెలియకుండానే రాస్తున్నాను. బహుశా నేను అమ్మ కథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమ కథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అల్లల్ని లెక్కబెడుతూ, కళ్ళల్ని దాచుకుంటూ, నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖనే నా ఈ అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఇది అమ్మ ప్రేమ కథ. మీరు తప్పకుండా చదవండి.